చిట్టిబాబు, చిట్టిబాబు. ఏంటి లక్ష్మి, వచ్చినావా? అడిగినావా? నేను అడగమంది ఏంటి, నువ్వు అడిగిందేంటి? నేనేం అడిగినా? నువ్వు అన్నదే అడిగినా. హెల్ప్ చేయడానికి అడిగినట్టు లేదు, అది ఇంకేదో అడిగినట్టుంది. నువ్వే అడగమన్నావు. అడిగితేనేమో కోపడతావు. మరి ఎందుకు అడగమన్నావు? నువ్వే అడగొచ్చుగా. ఏంటి? గట్టిగా చెప్పు. చెప్పారు. నువ్వు మిషన్ పెట్టుకుని చావు. ఇంతకు ఏమన్నాడో అదైనా చెప్పు. యో మచా, ఏంది గురక పెట్టి పట్టుకుంటున్నావు? నేనేమైనా జోలో పాడుతున్నానా? ఏంది మరి? ఓపెనింగ్లో పుష్ప ఫ్లవర్ బాయ్ అన్నావు, వెంటనే సీన్ కట్ చేసి ఫైర్ బాయ్ అన్నావు. కన్ఫ్యూజ్ అయినా, నిద్ర వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సినిమా మొత్తం చూపియాలా నీకు? మరి అంతే కదా. అదొక ఎండాకాలం. శ్రీవల్లి పుచ్చకాయలు అమ్ముకుంటుంది, పక్కనే పుష్ప ఫ్లవర్లు అమ్ముకుంటుండు, అదే ఎర్ర గులాబీ అమ్ముకుంటుండు. రండి బాబు రండి, పెద్ద పెద్ద కాయలు, చల్లటి కాయలు, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కాయలు. రండి బాబు రండి, పెద్ద పెద్ద కాయలు. రే మచ్చా, ఇది కొంచెం లూజా? దేని గురించి మాట్లాడుతుంది? ఏమైంది మచ్చా? ఏమైందేంట్రా, నీకు అర్థం కావట్లే. పబ్లిక్గా అమ్ముకుంటుంది. ఆమె పుచ్చకాయల గురించి అంటుందిలే మచ్చా. అది అమ్మే తీరు చూస్తుంటే అట్లా లేదు మచ్చా. అదొక ఆర్ట్ మచ్చా. వ్యాపారంలో అలాంటివే ఉండాలి. నీకు తెలియదులే. అబ్బా, నాకు తెలియదు. నీకు తెలుసా? తెలుసు మచ్చా. నువ్వు నాకు అవకాశం ఇయ్యలేదు, కానీ ఇచ్చుంటేనా? అవకాశం ఇస్తే వచ్చేది కాదు కేశవా, మనం సృష్టించుకోవాలి. ఇప్పుడు చూడు మచ్చా. చూస్తా. రెండమ్మాయిలు రండి, ఒక్కసారి పెట్టుకుంటే పడేంత వరకు తీయరు. రండి రండి. రే, దేని గురించి మాట్లాడుతున్నావురా నువ్వు? పువ్వు గురించే మచ్చా. ఒక్కసారి జడలో పెట్టుకుంటే వాడిపోయి పడిపోయేంత వరకు తీయాల్సిన పనే ఉండదు. ఎలా అమ్మినా మచ్చా? రండి బాబు రండి, పట్టుకొని చూస్తే గట్టిగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది, కొరికి చూస్తే తీయగుంటుంది. రండి బాబు రండి, పట్టుకోండి, పెట్టుకోండి, కొరుక్కోండి. రే మచ్చా, నా పరువు అంతా ఇలా మార్కెట్లో కలిసిపోతుందే. ఈ లూజ్ దానికి ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదా? మచ్చా, అది ఆర్ట్ మచ్చా. నువ్వు అదే పెద్ద ఆర్టిస్ట్లా పిచ్చనా? ఏమన్నాడో చెప్పు. అంతమందిలో సిగ్గు లేకుండా గంతులేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఏమన్నాడో చెప్పవే లక్ష్మి. అవునులే, నేనేమైపోయినా నీకు పట్టదులే. వస్తే ఈ ఎలకలు పట్టే ముఖం దానా, ఇప్పుడైతే చెప్పకపోయినావనుకో ఇక్కడే చంపి పాతిపెట్టిపోతా. గంతులేసిన తర్వాత తుప్పల చాటుకు తీసుకెళ్ళినా. తుప్పల చాటుకెందుకే? చెప్పమన్నావు, చెప్తున్నా విను. క్వశ్చన్స్ అడిగితే మాత్రం చెప్పను. చెప్పిసావు. ఏందమ్మే, నచ్చినానా నీకు? చెప్పినానా నేను? తుప్పల సాటుకు తీసుకొచ్చినావుగా అమ్మే, నచ్చకుండానే తీసుకొచ్చినావా? తుప్పల చాటు కంటే వేసుకోవడానికి వస్తారా ఏంటి? ఇంకా దేనికి వస్తారు? మా ఊర్లో దానికే వస్తారు. మన ఇద్దరం రావడం చూసినోళ్ళు అదే అనుకుంటారు. నువ్వే అనుకున్నా, మీ ఊరోళ్ళే అంతనా? సరే, నన్నెందుకు తీసుకొచ్చినావు చెప్పు. ఒక రహస్యం మాట్లాడాలి. ఏం రహస్యం అమ్మే? ఎవరు నువ్వు? నేను చిట్టిబాబు పిల్లని. ఏ చిట్టి బాబు? మనమే అందరికి బాబులం, మనకే బాబు తెలీదు. రంగస్థలం చిట్టిబాబు, సుక్కు వాళ్ళ ఊరు. ఓ, సౌండ్ ఇంజనీర్ చిట్టి బాబా. ఏమైంది ఆడికి? వాళ్ళ అన్నని చంపిన ప్రకాష్ని చిట్టిబాబు వేసేశాడు. పోలీసులు పట్టుకుంటారన్న భయంతో అడవిలో దాక్కున్నాం. నీ సహాయం కావాలి మాకు. లేదమ్మే, నా కోసమే పోలీసులు ఎతుకుతాండ్రు. ఇప్పుడు మళ్ళీ చిట్టిబాబు పెంట తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకోలేను. నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు అతనికి తోడుగా ఉంటావని. గొప్ప స్నేహితుడు ఎప్పుడు గతంలోనే ఉంటాడు, గమ్యం వరకు రాడు. వెళ్ళి చెప్పాడికి. చెప్పు అన్నావుగా, ఇప్పుడు చెప్పా. ఇప్పుడేం చేస్తావు? పలకవేంటి? ఓ చిట్టుబాబు, నిన్నే. ఓ చిట్టుబాబు, ఏంటి మొత్తానికి చెవులు తెంగినాయా? ఎరా కూల్నా కొడక, నీ అయ్య జాగిరన్నట్టు కాలు మీద కాలేసుకున్నావు. ఏంది సెటో? ఇది నా కాలే, ఇది కూడా నా కాలే. నా కాలు మీద నా కాలేసుకున్నా, నీ లపకి మీద వేసినా ఏంది? ఏరా, పనిలో ఉండాలని లేదా? నేను పని మానేసి చాలా సేపు అయింది. ఓయ్యే, నీ ఓనర్ కాయలు పట్టుకోపో. ఏంది పుష్ప, ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామా?
నీకేమైందిరా? నువ్వు చేసుకో, మానేసింది నేను, నువ్వు కాదు. నాకేం కాలే, పుష్ప ఆడుంటే కేశవ ఆడనే ఉంటాడు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం. ఏంటి, సొంతంగా చేద్దామా? ఆ, తగ్గేదేలే. Oh no!